భారత క్రికెట్ నియంత్రణ మండలికి బొంబాయి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ మాజీ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్ కేరళకు అనుకూలంగా గతంలో వెలువడిన తీర్పును న్యాయస్థానం సమర్థించింది. దీంతో బీసీసీఐ ఆ ఫ్రాంచైజీకి 538 కోట్లు చెల్లించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అయితే కొచ్చి టస్కర్స్ ఫ్రాంచైజీని 2010లో 1550 కోట్లకు కొనుగోలు చేశారు. కేవలం ఒక సీజన్ మాత్రమే ఆడిన తర్వాత బ్యాంక్ గ్యారంటీని సకాలంలో సమర్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీసీసీఐ ఈ జట్టు ఒప్పందాన్ని 2011లో రద్దు చేస్తుంది. ఇక బీసీసీఐ నిర్ణయాన్ని కొచ్చి టస్కర్స్ కోర్టులో సవాల్ చేస్తుంది. 2012లో ఈ విషయం ట్రిబ్యునల్ ముందుకు వెళ్లింది. అయితే 2015లో ఈ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ కొచ్చి టస్కర్స్ కు అనుకూలంగా తీర్పిచ్చింది. బీసీసీఐ 384 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని, అదనంగా 153 కోట్ల వడ్డీలు ఖర్చులతో కలిపి తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఈ తీర్పును బీసీసీఐ బొంబాయి హైకోర్టులో సవాల్ చేయగా తాజాగా హైకోర్టు ట్రిబ్యునల్ తీర్పును సమర్థిస్తూ బీసీసీఐ పిటిషన్ను కొట్టివేసింది. ఒప్పంద ఉల్లంఘన కారణంగానే బీసీసీఐ ఫ్రాంచైజీని రద్దు చేసిందని, ఇది చట్టబద్ధం కాదని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో బీసీసీఐపై 538 కోట్ల ఆర్థిక భారం పడనుంది. కానీ ఈ తీర్పుపై బీసీసీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.